నెక్స్ట్ ఇండస్ట్రీ మీరు చూస్తే ఇక్కడంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ 12.20 అని ఇక్కడికి వచ్చినప్పుడు మైనింగ్ క్వారీయింగ్ సెక్టర్ ఎక్స్పాన్షన్ సెవరల్ కీ ఏరియాలో పెరిగింది. రోడ్ మెటల్ 80% పెరిగింది. మ్యాంగనీస్ 27.46% పెరిగింది. లైమ్ స్టోన్ 17%. సిమెంట్ ఇండస్ట్రీస్ బాగా పెరిగింది. ఇంకో పక్క ఎలక్ట్రిసిటీ జనరేషన్ 19.12 పెరిగింది. కన్జంప్షన్ 4.17 పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ సెక్టర్లో మీరు చూస్తే ట్రేడ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, టూరిస్ట్ ఫుట్ ఫాల్ స్లైట్గానే పెరిగింది, ఓన్లీ 0.37 పెరిగింది. ట్రాన్స్పోర్ట్ స్టోరేజ్ సిగ్నిఫికెంట్ డ్రైవర్ ఆఫ్ గ్రోత్ ఇది. కార్గో హ్యాండిల్డ్ 14.9 పెరిగింది. ఎయిర్ ప్యాసింజర్స్ 9.42 పెరిగింది. రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో ఎక్స్పాండెడ్ విత్ రిజిస్టర్డ్ కమర్షియల్ వెహికల్స్ 4.37 పెరిగింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అగ్రిగేట్ క్రెడిట్ వచ్చి 12.06 పెరిగింది. అదే మరి డిపాజిట్స్ వచ్చి 8.88 పెరిగింది. ఇవన్నీ ఇండికేటర్స్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఎట్లా చేయాలో చేయడానికి కూడా డెప్త్కి వెళ్తున్నాం. ఇది ఓవరాల్గా పబ్లిక్ ఎట్లా ఉపయోగపడుతుందో వాళ్ళన్నీ గైడ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది మీకు మెయిన్ స్లైడ్. ఇది చూస్తే టోటల్ 17 ఈ పిరమిడ్లో ఉన్నాయి. ఈ పిరమిడ్లో ఉండే 17 మీరు చూస్తే లైవ్ స్టాక్ నెంబర్ 1. లైవ్ స్టాక్లో నెంబర్ 1 లాస్ట్ ఇయర్ 13.08 పెరిగితే ఈసారి 12.42 పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ 11.64 లాస్ట్ ఇయర్ పెరిగితే ఈసారి 11.61 పెరిగింది. ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ లాస్ట్ ఇయర్ 9.56 పెరిగితే ఈసారి 10.40 పెరిగింది. అదర్ సర్వీసెస్ 9.60 అయితే ఈసారి 9.83 పెరిగింది. రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ 9.4 నుంచి 9.56 పెరిగింది. కన్స్ట్రక్షన్ 8.5 నుంచి 8.55 పెరిగింది. ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్ 7.12 నుంచి 7.25 పెరిగింది. ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ అండ్ స్టోరేజ్ 6.93 నుంచి 6.63 పెరిగింది. హార్టికల్చర్ 5.99 నుంచి 5.63. బ్యాంకింగ్ 4.68 నుంచి 4.62. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 4.36 నుంచి 4.12. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై 3.04 నుంచి 2.92. మైనింగ్ అండ్ క్వారీయింగ్ 1.99 to 2.39. కమ్యూనికేషన్ 2.33, 2.36. ఫారెస్ట్ అండ్ లాగింగ్ 0.75, 0.72. రైల్వేస్ 0.71, 0.67. అగ్రికల్చర్ 0.25 to 0.25 పెరిగింది. అంటే ఇది మీకు ఒక ఐడియా కోసం 17 సెక్టర్స్ ఉంటాయి. ఇక్కడ ఇంటర్వెన్షన్స్ ఎక్కడ ఉండాలి, ఏది ఎట్లా పెరుగుతుంది, దీని మీద పాలసీస్ ఎట్లుండాలి, ప్రభుత్వ ఎక్స్పెండిచర్ ఎట్లుండాలి, అవన్నీ వర్కౌట్ చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ హౌ జీడీఏ, జిఎస్టిపి ఇంప్రూవ్మెంట్ కోసం చేసే కార్యక్రమాలు, వెల్త్ క్రియేషన్ కోసం సంపద సృష్టించడానికి పెట్టే పెట్టుబడులు ఇవన్నీ వస్తాయి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మీరు డిఫరెన్స్ చూస్తే 6,33,762 కోట్ల రూపాయలు H1 24-25 అయితే ఈసారి 7,03,767 కోట్లు H1 25-26. నెక్స్ట్ అక్కడి నుంచి నేరుగా కాన్స్టెంట్ ప్రైసెస్ ఇవి. మీరు చూసే జిఎస్టిపిలో 7.03 లాస్ట్ ఇయర్, ఈసారి 10.70 వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.23 సబ్స్టాన్షియల్గా పెంచగలిగాం. దీనివల్ల కూడా మనకు అనుకున్న లక్ష్యాన్ని చేరే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఇది కరెంట్ ప్రైసెస్లో. మీరు ఒకసారి చూసినప్పుడు మొత్తం దాన్నే క్యాలిక్యులేట్ చేస్తే 9.89 లాస్ట్ ఇయర్ కరెంట్ ప్రైసెస్లో, ఈ ఇయర్ 10.91, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.8.
ఇవి మిగిలిన డీటెయిల్స్ అని కూడా ఇచ్చాం. యాజ్ ఇట్ ఈస్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. నా పేపర్ కూడా మీకు ఇస్తాను. H1, H2 టార్గెట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పింది. నెక్స్ట్ హాఫ్ ఇయర్లో ఏం చేయాలి అనే టార్గెట్స్ కూడా చూపిస్తున్నా మీకు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఇయర్ మా టార్గెట్ 18,65,704 crores జిఎస్టిపి కాంట్రిబ్యూషన్. 17.11% పెరగాలని హైయెస్ట్ టార్గెట్ పెట్టుకున్నాం. దీనికి అచీవ్ చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్లో వచ్చింది 7,58,270 వచ్చింది, 40.64. ఇంకా అచీవ్ చేయాల్సింది 11.07, 11,07,434 కోట్లు అచీవ్ చేయాలి, 59.36%. హిస్టారికల్గా ఫస్ట్ క్వార్టర్ కంటే సెకండ్ క్వార్టర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అయితే ఇంకొంచెం టార్గెట్స్ కూడా ఉన్నాయి, దాని ప్రకారం